హాయ్ గైస్, వెల్కమ్ టు షష్మి వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియోలో డెనిమ్ స్కర్ట్స్ అయితే చూపించబోతున్నాను అనమాట. టీనేజ్ గర్ల్స్కి అండ్ స్కర్ట్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది వీడియో. అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానివ్వండి, లేదంటే కొంతమంది ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేసుకుంటారు. అండ్ చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మంచిగా యూజ్ అవుతూ ఉంటాయి. సో డెనిమ్ స్కర్ట్స్ అనమాట. ఇక్కడ నేను మీకు ఒక 7 డెనిమ్ స్కర్ట్స్ అయితే ఈరోజు చూపించబోతున్నాను మీషో నుంచి. అసలు క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అండ్ ప్రైస్ కూడా. సో చూద్దాం ఇంకా వీడియో ముందు ముందు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. చూడడానికి నాకు ఏంటంటే మొత్తం ఒకటేలాగా అనిపించినాయి. అంటే మేబీ కొంచెం కలర్స్ అనేది వేరే అవుతూ ఉంటాయి కదా, అంటే డార్క్ షేడ్ వస్తాయి, కొన్ని లైట్ షేడ్ అట్లా. సో ఒక్కొక్కటిగా చూద్దాము దానికన్నా ముందు. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ అవర్ ఛానల్ టు సబ్స్క్రైబ్. వితౌట్ ఎనీ లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ స్కర్ట్ చూడండి, ఇక్కడ ఈ ట్యాగ్ పైన ఏదో ఉంది, మేబీ బ్రాండ్ నేమ్ అయి ఉండొచ్చు, AIA అని ఉంది. సో ఇది మన ఫస్ట్ స్కర్ట్. నిజంగా చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి అనమాట. అండ్ స్కర్ట్స్ ఎక్కువ వేసే వాళ్ళకైతే బాగా నచ్చుతాయి. అండ్ చూడండి, స్టిచ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే బటన్స్ వచ్చినాయి సెంటర్ అంతా. ఇవన్నీ ఓపెనబుల్ బటన్సే చూడండి, ఇట్లా. సారీ, ఇవన్నీ ఓపెనబుల్ బటన్స్ అనమాట. ఇవి మనం ఇట్లా ఓపెన్ చేసేసుకోవచ్చు. అంటే స్లిట్ లాగా కూడా ఉంటుంది మీకు. మనకి సైడ్న కట్ వస్తుంది కదా ఇట్లా, ఇట్లా స్లిట్ లాగా ఉంటుంది కదా చిన్నది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మొత్తం బటన్స్ పెట్టేసుకోవచ్చు, లేదంటే నీస్కి కొంచెం కింద వరకు స్లిట్ లాగా కనిపించాలి అలా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ బటన్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఇది ఎలాస్టిక్ వచ్చిందనమాట. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది. ఇది బెల్ట్. ఇక్కడ ఏమో మనకి ఇట్లా బటన్స్ వచ్చినాయి. ఇది ఫస్ట్ స్కర్ట్. అండ్ మీరు థ్రెడ్ చూడండి, ఇక్కడ స్టిచ్ కూడా బాగానే ఉంది, స్టిచ్ క్వాలిటీ కూడా బాగుంది. ఐ డోంట్ నో దీని లెంత్ ఎంత వస్తుందో, పెట్టుకొని నేను చూస్తాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సెంటర్లో ఇక్కడ ఇట్లా ఒక స్టిచ్ అయితే వచ్చింది. అండ్ ఇది ఫస్ట్ స్కర్ట్ ఇట్లా ఉంటుంది. నాకు అయితే ఇది నీస్కి ఇంకొంచెం కిందకే వచ్చిందనమాట. పర్వాలేదు, ఎవరైనా వేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ స్కర్ట్. సో సెకండ్ వన్ వచ్చేసి ఇదన్నమాట. కలర్స్ కూడా మీరు చూసుకోండి, నేను అన్నీ ఒక్కలాంటి కలర్సే చూపించట్లేదు, కలర్స్ కూడా డిఫరెంట్ కలర్సే. ఈ బ్లూకి కూడా, అంటే దీనికి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. చూసారా ఈ కలర్? అండ్ ఇది కొంచెం ఫుల్ బ్లూయిష్ షేడ్ అనమాట. సో చూసారా ఇది. అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ వన్ అనమాట. ఇదేంటంటే ఇది మినీ స్కర్ట్ అనమాట. సారీ, ఇది మనకి నీస్ వరకు వస్తుంది ఈ స్కర్ట్. ఇది నీస్ వరకు వచ్చింది నాకు. అదేంటంటే ఇంతకుముందు ఫస్ట్ చూపించిన స్కర్ట్ వచ్చేసి నీస్కి ఇంకా కిందకు వచ్చింది. ఇదేంటంటే నీస్ వరకు వచ్చింది అనమాట. దీనికి కూడా ఇట్లా సైడ్కి వస్తాయి బటన్స్ అనేటివి, కొంచెం సైడ్కి వస్తాయి. అండ్ మనకి ఇది సెంటర్కి వస్తుంది. ఫ్రంట్లో ఇది బెల్ట్ టైప్, సారీ. సో అండ్ ఇది ఫ్రంట్ వస్తుంది కదా. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ ఇస్తున్నారు అన్నిటికీ. సో పర్వాలేదు, మీది ఏ సైజు ఎగ్జాక్ట్గా ఆ సైజే పెట్టుకోండి. అండ్ ఇదనమాట. దీనికి కూడా ఇక్కడ బటన్స్ వచ్చినాయి, వద్దు అనుకుంటే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న స్లిట్ కూడా వచ్చింది, దానికి కూడా ఉంది సేమ్ అట్లనే. సో ఇదనమాట. కలర్ డిఫరెన్స్ చూసుకుంటున్నారు కదా. సో అది. దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను సైడ్న యాడ్ చేస్తాను మీకు రిఫరెన్స్ కోసం అని. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా AIA అని ఉంది. అండ్ మేబీ అదేమన్నా బ్రాండ్ ఏమో. అండ్ ఇది ఒకటి అనమాట. ఇది కూడా ఫ్రంట్ మనకి ఇట్లా వచ్చింది. ఇది నేను సైజు 28 పెట్టాను. ఇక్కడ ఈ వేస్ట్ దగ్గర చాలా ఎక్కువ లూజ్ లాగా నాకు అనిపిస్తుంది, ఇంకా వేసుకొని చూడలేదు కానీ ఇక్కడ వేస్ట్ దగ్గర ఇంకా కొంచెం లూజ్ ఏమో అనిపించింది నాకు. ఎనీవే లోపల ఏంటంటే బటన్స్ కూడా ఇచ్చారు కదా మనకి. సో ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి, ఓపెన్ చేద్దాం. సో ఇట్లా. అండ్ ఇవి కూడా స్లిట్ వచ్చింది దీనికి కూడా ఇక్కడ. అండ్ ఇక్కడ బటన్స్ వచ్చినాయి, సైడ్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు.
అండ్ వెనక కూడా సేమ్ ఇక్కడ ఇట్లా వచ్చింది. సో దీనికి ఏంటంటే మనం ఒకవేళ లూజ్ అయినా టైట్ చేసుకోవడానికి ఈ 2 బటన్స్ తప్ప ఇంకా సైన్ ఏం లేవు. సో మీరు సైజ్ చూసుకొని తీసుకోవడం బెటర్ అనమాట. సో అది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది కూడా బాగుంది, మంచిగా వైట్ కలర్ ఆర్ పింక్ ఏదో ఒకటి మంచిగా అయితే దీనికి సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ ఉన్న టాప్కి వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ దీనికి కూడా ఇట్లా బటన్స్ వచ్చినాయి, సేమ్ అన్నిటికీ ఇట్లానే వచ్చినాయి అనమాట బటన్స్. అక్కడ స్లిట్ వచ్చింది చిన్నది, మీరు కావాలి అనుకుంటే ఇక్కడ కూడా బటన్స్ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చింది బెల్ట్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తంగా అంటే ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఎలాస్టిక్ కాకుండా ఈ సెంటర్లో మనకి ఎలాస్టిక్ ఇచ్చారు. ఈ ఒక్క పార్ట్ దగ్గర మనకి ఎలాస్టిక్ వచ్చిందనమాట. సో ఇది బ్లాక్ స్కర్ట్ చూసారు కదా, ఇది కూడా నీస్కి కొంచెం కిందకు వస్తుంది. ఓకే, షార్ట్ ఇష్టపడని వాళ్ళు అంటే నీస్ వరకు ఉంటే ఇష్టపడని వాళ్ళు అయితే కనుక ఇవి ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే నీస్కి ఇంకా కొంచెం కిందకే వస్తాయి, మరీ అంత షార్ట్ అయితే ఏం కాదనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లూ షేడ్. ఇది కొంచెం లైట్ ఉంది ఇందాక చూపించిన బ్లూ కన్నా. ఇది చూద్దాం, ఇది చూడండి, ఇది సెంటర్కి వచ్చాయన్నమాట. ఇక్కడ బటన్స్ చూసారా, ఇందాక చూపించిన వాటన్నిటికీ సైడ్కి ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి బటన్స్ సెంటర్లో వచ్చినాయి. అండ్ ఇది మనకి ఫ్రంట్, సారీ ఇది కూడా కొంచెం సైడ్కి వచ్చినాయి, నేనే తప్పు పట్టుకున్నాను గైస్, సారీ. ఎట్లా అయినా వేసుకోవచ్చు, ఇది సెంటర్కి వచ్చేలా అయినా పెట్టుకోవచ్చు అండ్ సైడ్కి వచ్చేలాగా అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇగో ఇట్లా పెట్టుకున్నా ఇది సెంటర్కి వస్తుంది, మీరు సైడ్కి కావాలంటే కొంచెం సైడ్కి వచ్చేలా పెట్టుకొని ఈ స్లిట్ మీరు ఈ బటన్స్ తీసి స్లిట్ కనిపించేలా పెట్టుకోవాలి అనుకుంటే మీరు సైడ్కి పెట్టుకోవచ్చు, ఆరల్స్ ఇలా ఫ్రంట్కి పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మన ఇష్టం, ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు, మన చేతుల్లో ఉంది కాబట్టి. సో యా, అండ్ ఇది ఫ్రంట్, దీనికి కూడా బటన్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి యాజ్ యూజువల్ ఇందాక చూపించిన వాటిలాగే ఇక్కడ ఎలాస్టిక్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇది బ్యాక్, ఇక్కడ 2 స్టిచ్చెస్ అయితే వచ్చాయి వెనక వైపు, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒకటి అండ్ ఇటువైపు ఒకటి అనమాట. సో బాగున్నది, ఇది క్వాలిటీ నిజంగా చాలా బాగుంది గైస్, మీకు చూస్తేనే తెలిసిపోవచ్చు క్వాలిటీ అనేది. సో చాలా అంటే చాలా బాగున్నాయి, నేను హైలీ రికమెండ్ చేస్తాను. వేసుకునే వాళ్ళు, స్కర్ట్స్ ఇష్టపడే వాళ్ళు అయితే డెఫినెట్గా తీసుకోండి. నేను వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి అనుకుంటే. అండ్ పెద్దవాళ్ళు కూడా మీ పిల్లలకి కావాలి అనుకుంటే తీసుకోండి డెఫినెట్గా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ థింక్ ఇది సిక్స్త్ వన్ వచ్చేసి ఇదనమాట. మీకు బ్లూ షేడ్స్ తెలుస్తున్నాయి అనుకుంటున్నాను కదా, ఇందాక చూపించింది ఇంకొంచెం డార్క్ చూపిస్తాను చూడండి. సో ఇందాక చూపించింది ఇది కదా, చూడ్డానికి నాకే సిమిలర్గా అనిపిస్తున్నాయి, ఒకేలాంటివి ఏంటో అని, చిన్న డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో చూసారా, జీన్ అంటే కలర్లో కొంచెం షేడ్స్ తేడా ఉన్నాయి, బట్ బ్లూ జీన్సే, బ్లూలోనే కొంచెం లైట్ డార్క్ షేడ్స్ అట్లా అనమాట, షేడెడ్ జీన్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్లో ఉన్నాయి. సో ఇదని నెక్స్ట్ సిక్స్త్ వన్. సో దీనికి కూడా బటన్స్ ఉన్నాయి అండ్ స్లిట్ ఉంది. నేను ఇందులో చూపించడానికి ఏముందంటే మ్యాక్స్ అన్ని కలర్స్ ఒకటే డిఫరెన్స్ తప్ప మ్యాక్స్ అన్నీ ఇట్లా బటన్స్ వచ్చి స్కర్ట్ మోడల్స్ అయితే సేమే ఉన్నాయి. కాకపోతే కొన్ని ఏంటంటే నీ లెంత్ వరకు ఉన్నాయి, కొన్ని కొంచెం యాంకిల్ వరకు వచ్చినవి ఉన్నాయి అన్నమాట. అట్లా 1-2 యాంకిల్ వరకు వచ్చాయి, కొన్ని నీకి కొంచెం కిందకి అట్లా. సో మీ ప్రిఫరెన్స్ని బట్టి మీకు ఏ లెంత్ బాగుంటుంది, ఏ లెంత్ వేసుకుంటారో ఆ లెంత్లో తీసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వన్ అనమాట. చూడడానికి చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, డెఫినెట్గా మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు గైస్. అండ్ మన లాస్ట్ వన్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే, బట్ డిఫరెంట్ కలర్, కొంచెం షేడ్ మారింది. సో చూసారా, దీనికి కూడా బటన్స్ చిన్ని స్లిట్. మనం ఒకసారి మీకు స్లిట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. జనరల్గా నేను స్కర్ట్స్ వేసుకోను కాబట్టి నేను వేసుకొని చూపించలేకపోతున్నా, అంటే స్లిట్ ఎంతవరకు వస్తుంది అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో చూసారా, మనం ఇట్లా సైడ్కి పెట్టుకున్నాం అనుకోండి,
ఇది సైడ్కి వేసుకుంటే ఇక్కడ వరకు మనకి స్లిట్ లాగా వస్తుంది. ఇట్లా బటన్స్ ఓపెన్ చేసుకుంటే మీరు కావాలి అనుకుంటే పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అది దీనికి కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ ఇక్కడ బెల్ట్ లాగే వచ్చింది, ఇక్కడ మాత్రమే ఎలాస్టిక్ వచ్చిందనమాట. సో ఇదంతా బెల్ట్ టైప్. సైజెస్ కరెక్ట్గా మీ సైజ్ చూస్ చేసుకొని పెట్టుకోండి. మరీ లూజ్ ఉన్నా బాగోదు, అలానే ఓవర్ టైట్ ఉన్నా సరే బాగోదు. కాబట్టి సారీ అదనమాట, సైజ్ పర్ఫెక్ట్ ఉంటే కరెక్ట్గా బాగుంటుంది. అండ్ ఫ్రంట్కి కూడా కావాలంటే ఫ్రంట్ సైడ్ వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు, మీరు స్లిట్ ఇట్లా వదులుకోవచ్చు. ఓకే, ఇదనమాట. సో చూసారు కదా, 7 డెనిమ్ స్కర్ట్స్ అయితే చూపించాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి, నేను చూశాను కాబట్టి క్వాలిటీ అనేది నేను చెప్పగలుగుతున్నాను, చాలా బాగున్నాయి అని చెప్పేసి. మంచిగా టాప్స్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి, నీట్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ టాప్ అండ్ స్కర్ట్ కూడా మీషో నుంచి తీసుకున్నవే అనమాట. అండ్ దీనికి ఏంటంటే ఈ ఫ్రంట్ ఇట్లా నెట్ వచ్చింది, ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్లా వచ్చింది అనమాట. ఇదంతా ట్రాన్స్పరెంట్ వచ్చింది ఇక్కడ నెక్, ఇది నెట్తో వచ్చిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి క్లాత్తో వచ్చింది, చిన్న ఎలాస్టిక్ టైప్ లాగా. స్కర్ట్ చూపిస్తాను. ఇది స్కర్ట్, ఇక్కడ ఏంటంటే ఒక బెల్ట్ లాగా వచ్చింది, నేను అందుకే టక్ చేశాను దీన్ని, కొంచెం లుక్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ ఇది స్కర్ట్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది, లోపల లైనింగ్ కూడా ఉంది, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ సమ్ లీవ్స్ టైప్ డిజైన్ అనమాట. సో ఇట్లా ఇది బాగుంది. అండ్ ఇది టాప్. సో నాకైతే నచ్చింది ఇది బాగా, అందుకే వేసుకొని కూడా చూపిస్తున్నాను మీకు. నేను చెప్పడం మర్చిపోయాను, నేను ఇయర్ రింగ్స్ కూడా మనకి కాంబోలో వస్తాయి కదా, అక్కడ దాంట్లోనే తీసుకున్నాను అనమాట. హూప్స్ తీసుకున్నాను, ఇది సెట్ అనుకుంటా, ఇది సెట్ ఉంటుంది. ఇందులో ఇట్లాంటి హూప్స్ ఒక 4 సెట్స్ ఉంటాయి, అండ్ చిన్నవి ఒక 4 అట్లా ఉంటాయి. వీలైతే మీకు కావాలి అనుకుంటే అడగండి, నేను షేర్ చేస్తాను. సో అదనమాట, అంటే ఈ డ్రెస్కి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను హూప్స్ ఇట్లా పెట్టుకున్నాను అనమాట, ఇలా హూప్స్ పెట్టుకున్నాను. ఓకే, బాగుందా లేదా కింద కామెంట్స్లో చెప్పండి గైస్. ఓకే, అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లవ్ యూర్ సెల్ఫ్, బీ యూర్ సెల్ఫ్, బై గైస్, టేక్ కేర్.